Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, chapter 23, verse 10. నేటి దినం ధ్యానం కొరకై యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం నుంచి తీసుకొనబడింది. Your God, He it is that fighteth for you. తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. In the last chapters of Deuteronomy, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయాలు మనం చూస్తే, it was Moses who gave his final instructions to Israel to obey God's commands for their blessings. మోషే తన యొక్క చివరి సందేశము హెచ్చరికలు జారీ చేస్తూ దేవునికి విధేయత చూపిస్తే తద్వారా ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారని God's ఇశ్రాయేలుకి commands, you can have protection and prosperity. దేవుని యొక్క ఆజ్ఞలకి మీరు విధేయత చూపిస్తూ వచ్చినట్లయితే మీకు ఎంతో భద్రత ఉంటుంది, మీరు ఎంతో వృద్ధి చెందుతారని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. That is what Moses said. అదే మోషే చెప్తూ వచ్చిన మాటలు. But now in Joshua 23, అయితే ఇప్పుడు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయానికి వచ్చేసరికి Joshua became very old యెహోషువ బహు వృద్ధుడైపోయినాడు. and he was encouraging the Israelites to obey God's commands. ఇప్పుడు దేవుడు ఆజ్ఞలను గైకొనాలని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలని యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. And he put in their minds all the great things God had done for them in his days. ఆయన దినాల్లో దేవుడు చేసినటువంటి బలమైన గొప్ప కార్యాలన్నీ వారికి చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. He exhorted them to be courageous. వారు ఎంతో ధైర్యంగా ఉండాలని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. He asked them to bury idolatry. ఆ యొక్క విగ్రహారాధనని పాతి పెట్టేయమని చెప్పి చెప్తూ Yeah, ఉన్నాడు. he asked them to forget it. దాన్ని మర్చిపోమని చెప్తున్నాడు. He asked them to be consistent in their faith. వారి యొక్క విశ్వాసంలో నిలకడగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. It is truly a wonderful testimony of his leadership that as long as he lived, the people followed God. అది ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యము. ఎంతకాలం అయితే ఆయన జీవిస్తూ వచ్చాడో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడిని వెంబడిస్తూ సేవిస్తూ వచ్చారు. It is written in Joshua 24:31. యెహోషువ గ్రంథం 24:31లో రాయబడింది. And Israel served the Lord all the days of Joshua. యెహోషువ దినములన్నిటిను యెహోషువ బ్రతికిన దినములన్నిటిను వారు దేవుడిని సేవిస్తూ వచ్చారని రాయబడింది. And same thing is repeated in Judges 2:7. ఇదే సంగతి న్యాయాధిపతులు 2:7లో కూడా రాయబడుతూ వచ్చింది. So in the verse for our meditation today, నేటి దినం కొరకైనటువంటి ధ్యాన వచనంలో Joshua says that you shall chase 1,000. మీరు 1000 మందిని తరుముదురు అని చెప్తున్నాడు. What does it mean? ఏంటి దాని అర్థము? Why he is telling 1,000? ఎందుకు ఆయన 1000 మంది అంటున్నాడు? Why he is talking about 1:1,000? That is 1 Israelite and 1,000 enemies. ఎందుకు ఈయన ఇక్కడ 1:1000 నిష్పత్తి చెప్తున్నాడు? ఒక ఇశ్రాయేలుడు 1000 మంది శత్రువులని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? Because the people of God were few in number. ఎందుకంటే దేవుని ప్రజలు సంఖ్యలో చాలా అల్పంగా ఉన్నారు. They are weak in comparison with the host of their enemies. వారికి చుట్టూ ఉండే శత్రువులతో పోల్చి చూస్తే వారు ఎంతో బలహీనంగా ఉన్నారు. This was the case with Jews. అది యూదుల విషయంలో కూడా సత్యమే. It is so in comparison of the church with a great godless and heathen world. మన చుట్టూ ఉండేటటువంటి గొప్ప దేవుని లేనటువంటి గొప్ప ప్రజలతో పోలిస్తే సంఘం విషయాలు కూడా సత్యమే. It is true of our spiritual resources. మనకుండే ఆత్మీయమైనటువంటి వనరుల విషయాలు కూడా సత్యమే. The dangers that beset our inner life are many. మనకుండేటటువంటి అంతరంగ జీవితాన్ని పొంచి అనేక ప్రమాదాలు ఉంటున్నాయి. The comparison is 1 to 1,000. ఇక్కడ పోలిక చూస్తూ వచ్చినట్లయితే 1:1000. But అయితే God fights for us. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. This is the experience of the people of God of all generations. అన్ని తరాల్లో ఉండేటటువంటి దేవుని ప్రజల యొక్క అనుభవంగా ఉంటూ ఉన్నది. It is a divine law that success shall not depend on the numbers or visible strength. దైవికమైనటువంటి నియమం ఏంటంటే బయటికి కనపడేటటువంటి సంఖ్య మీద కానీ వారి యొక్క బలం మీద కానీ విజయం అనేది ఆధారపడి ఉండదు. God is not always on the side of big battalions. దేవుడు ఎల్లప్పుడూ కూడా చూస్తే పెద్ద పెద్ద బెటాలియన్లు సైన్యం వాటి వెంబడి ఉండడు. People having many resources also, they will be defeated because God is against them. ఎందుకంటే అనేక గొప్ప వనరులు ఉండేటటువంటి వారు కూడా ఓడిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు వారికి వ్యతిరేకంగా ఉంటున్నాడు In కాబట్టి. spiritual warfare also same rule can be applied. ఆత్మీయమైనటువంటి యుద్ధ పోరాటంలో కూడా అదే నియమం అనేది అన్వయించబడుతుంది. Paul may be a tent maker, పౌలు చూస్తూ వచ్చినట్లయితే ఆయన గుడారాలు కుట్టే వ్యక్తి, yet he was stronger than the Sanhedrin. అయితే ఆయన సన్హెద్రి కంటే కూడా ఆయన ఎంతో బలమైన వ్యక్తి. We all know the monk మార్టిన్ లూథర్ అనేటటువంటి ఆ యొక్క దైవజనుడు, ఆయన గురించి మనం ఎరుగుదాము. He was victorious over the powerful pope and the whole Roman Catholic
hierarchy. ఆ యొక్క రోమా క్యాథలిక్ యొక్క యొక్క వరుస క్రమంలో ఉండేటటువంటి వారందరికంటే ఆ యొక్క పోపు కంటే కూడా ఆయన ఎంతో బలవంతుడిగా ఉంటూ He వచ్చాడు. was victorious over them. వారి మీద ఆయన ఎంతో గొప్ప విజయం సాధిస్తూ వచ్చాడు. See, చూడండి, the upper room gathering in Jerusalem was very small. ఆడ చూడండి, యెరూషలేములో మేడగది మీద చేరి వచ్చినటువంటి వారు చూస్తే చాలా కొద్ది మందే. And their hearts were filled with fear. వారి యొక్క హృదయాలు ఎంతో భయంతో నింపబడి ఉన్నాయి. Compared to the Jewish powers of that day and the Roman government, they are very small. ఆ దినాన్ని ఉండేటటువంటి రోమా ప్రభుత్వము యూదుల యొక్క సంఖ్యతో పోలి చూస్తే వారు చాలా అల్పమైనటువంటి వారే. In the beginning, Christianity was so feebler. ఆ యొక్క ప్రారంభంలో చూస్తూ వచ్చినట్లయితే ఈ క్రైస్తవ్యం అనేది ఎంతో బలహీనంగా ఉంటూ వచ్చింది. Yet in 3 centuries, అయినప్పటికి కూడా 3 శతాబ్దాల్లో it conquered the Roman Empire. అది రోమా సామ్రాజ్యాన్ని వశం చేసుకునేది. Roman Emperor Constantine declared Christianity as a state religion. రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటైన్ ఏం చేశాడంటే క్రైస్తవ్యాన్ని రాజ్య మతంగా ఆయన ప్రకటించాడు. His mother Helena was a great believer of Jesus Christ. ఆయన తల్లి అయినటువంటి హెలీనా గొప్ప విశ్వాసురాలు యేసుక్రీస్తు ప్రభునందు. Even today, ఈ దినం వరకు కూడా Christianity is the most powerful factor of life of the foremost races of mankind. ఈ యొక్క మానవ జాతిలో ఉండేటటువంటి అన్ని తెగల వారికి సంబంధించి చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క క్రైస్తవం ఎంతో ముందుండేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. God promised victory to his people. దేవుడు తన ప్రజలకి విజయాన్ని వాగ్దానం చేస్తున్నాడు. The victory is not possible in spite of apparent weakness, but it is certain. ఈ యొక్క విజయం అనేటటువంటిది ఏదో బయటికి కనపడేటటువంటి బలహీనత వల్ల కాదు, బలహీనతలో వస్తుందో రాదనేది కానీ ఖచ్చితంగా వస్తుంది. It is promised by God. ఈ దేవుడి చేత వాగ్దానం చేయబడింది ఇది. Israel as a country, if you see, it is so successful today. ఈ దినాన ఇస్రాయేల్ ఒక దేశంగా మనం చూస్తూ వస్తే అది ఎంతో విజయవంతమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. Similar are the triumphs of Christianity. ఆ విధంగానే క్రైస్తవ్యంలో వచ్చేటటువంటి విజయాలు కూడా చూస్తే, Therefore, అందుకే let us see that we are on the side of the truth. మనం ఆ యొక్క సత్యం వైపు ఉన్నామా లేదా మనం చూసుకోవాలి. Let us be on the side of God. మనం దేవుడి పక్షాన మనం ఉందాం. Then let us be trustful and hopeful. అప్పుడు మనం ఎంతో నమ్మిక కలిగి నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉంటాం. If we are on God's side, victory is guaranteed. మనం దేవుని పక్షాన ఉంటే విజయం అనేది తథ్యం. The secret of victory is the help from God and his presence. మనకి విజయం యొక్క రహస్యం ఏంటంటే దేవుని యొక్క సహాయము, దేవుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి వనరులు మనకి. At the same time, we have to do our job also. అదే సమయంలో మన పక్షాన మనం చేయాల్సిన పని కూడా మనం చేయాలా. Israel must be brave and they must be faithful. ఇశ్రాయేల్ చూసినట్లయితే ఎంతో ధైర్యంగా ఉండాలి, అంత మాత్రమే కాదు నమ్మకంగా కూడా ఉండాలి. They must labor and they must fight. వారు ఎంతో ప్రయాసపడాలి, వారు ఎంతగానో పోరాటం కూడా చేయాలి. Though they do like that, victory is not through their fighting, but they have to do this. ఆ విధంగా వారు చేసినప్పటికి కూడా వారు చేసినటువంటి పోట్లాటను బట్టి విజయం కాదు కానీ అది కేవలం దేవుణ్ణి బట్టే. Joshua points to the true ground of assurance. ఇప్పుడు యెహోషువ చూసినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది మనకు తథ్యం అనే దాన్ని నొక్కి చెప్తూ ఉన్నాడు. What is he saying? ఏమాయన చెప్తున్నాడు In this verse, the Lord your God, he it is that fighteth for you. ఈ వచనంలో ఆయన అంటాడుగా, తానే మీ కొరకు యుద్ధము చేయువాడు అంటున్నాడు. How God fights for us? ఏ విధంగా దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు? He fights for us in his providence. ఆయన చేసినటువంటి సదుపాయము ముందాలోచన బట్టి ఆయన మనకి సహాయం చేస్తాడు. God turns all the events that they shall minister to the victory of his people. ఆయన ఏం చేస్తాడంటే అన్ని పరిస్థితులను కూడా తనకు పరిచయం చేసేటటువంటి వారందరికీ విజయం వచ్చేటట్టుగా మలుస్తాడు. He governs all things in such a way that no calamity or temptation can harm his people. తన ప్రజలైనటువంటి వారికి ఏ విపత్తు గాని ఏది కూడా నష్టం కలిగించకుండా ఉండేటట్టు అన్నిటిని ఆయన మారుస్తాడు. He regulates all things. అన్ని సంగతులను ఆయన అదుపులో ఉంచుకొని వశం చేసుకుంటాడు. At the same time, అదే సమయంలో God guides our inner thoughts and inner lives. మన అంతరంగికమైనటువంటి తలంపుల్ని, మన అంతరంగికమైనటువంటి జీవితాన్ని కూడా దేవుడే నడిపిస్తాడు. Is it not amazing that Pharaoh, the oppressor, and also the great king Nebuchadnezzar were led by God to do God's will? చూడండి, ఇది గొప్ప ఆశ్చర్యం కాదా మనకి? దేవుని ప్రజలను అణిసివేసినటువంటి యొక్క ఫరో కావచ్చు, ఈ యొక్క నెబుకద్నెజర్ కావచ్చు, వారు దేవుడి చిత్తాన్ని చేయడానికి వారు ప్రోత్సహించబడుతూ వచ్చేసారు. Unconsciously they fulfilled the will of God. వారు ఏం చేశారంటే వారికి తెలియకుండా వారే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేశారు. Even the bitterest opponent of God's will, he cannot say no to God's will. ఆయన ఎంతో చేదైనటువంటి కష్టమైనటువంటి దేవుని చిత్తాన్ని కూడా ఆయన కాదు అని చెప్పలేకుండా పోయినాడు. Even the bitter
bitterest opponent, the enemy of God's will. ఈ They cannot say no to God's will. ఎంతో చేదైనటువంటి వ్యతిరేకమైన దేవుని చిత్తానికి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వ్యక్తి. వ్యతిరేకమైనటువంటి ఏ వ్యక్తి అయినా కూడా సరే దేవుని చిత్తానికి కాదు అని చెప్పలేడు. All things and all men are under his control. అన్ని ప్రజలు సమస్తం కూడా ఆయన యొక్క వశములో, ఆయన అదుపులో ఉంటున్నాయి. Also God fights for us by inspiring us with strength to fight. ఆ విధంగా పోరాటం చేయడం కొరకు, యుద్ధం చేయడం కొరకు శక్తినిచ్చి మనకి ప్రోత్సహించి మన పక్షాన ఆయన పోరాటం చేస్తాడు. Joshua saw it in his own life from the beginning. ప్రారంభంలో యెహోషువ తన జీవితంలో తను చూస్తూ వచ్చాడు. At Rephidim in Exodus 17 he fought with the Amalekites. యెహోషువ నిర్గమకాండం 17వ అధ్యాయంలో రెఫీదీములో యెహోషువ ఆయన దేవుని ప్రజల పక్షాన యుద్ధం చేస్తూ వచ్చాడు. And also personally he witnessed as to how the raised hands of Moses and the sword of his own hand brought victory. ఏ విధంగా ఆయన సొంత జీవితంలో ఆయన సాక్ష్యం ఇస్తూ చూడగలుగుతూ రాగలుగుతూ వచ్చాడు. పైకెత్తబడినటువంటి మోషే చేతుల ద్వారా తన యొక్క ఖడ్గము ఏ విధంగా విజయాన్ని సాధించింది అనేది. All the principles he learned under the able leadership of the man of God Moses. అన్ని నియమాల్ని కూడా ఆయన ఎంతో గొప్ప దైవజనుడు, ఎంతో నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి మోషే ద్వారా నేర్చుకుంటూ And వచ్చాడు. he was telling to the people of Israel. ఇప్పుడు ఆయన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. So dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, though we are small in number, మనం సంఖ్యలో అల్పంగా కొద్దిగా ఉన్నా though సరే, our strength is little, మనకున్న శక్తి బలము కొంచెమైనా సరే, let us not worry. మనం చింతించాల్సిన అవసరం లేదు. God is on our side. దేవుడు మన పక్షాన ఉన్నాడు. He will fight our battles. మన యుద్ధాలు ఆయనే చేస్తాడు. Not only we ourselves, but God also is more desirous to see us victorious. మనం మనంతట మనమే కాదు కానీ దేవుడు కూడా మన పక్షాన మనం ఎంతో విజయంగా సాధించాలని దేవుడే చూస్తూ ఉన్నాడు. The desire of the Lord is today we must be victors, and also in the future kingdom also we must be like that. దేవుడి యొక్క ఆశ, కోరిక ఏమైనదంటే ఈ దినాన నీవు నేను విజయం సాధించే వారికి ఉండాలి, రాబోయేటటువంటి రాజ్యంలో కూడా మన విజయశాలులుగా ఉండాలని దేవుడి కోరిక. Then why to fear or doubt? ఎందుకు మనం భయపడాలా? ఎందుకు మనం అనుమానించాలా? So dear brothers and sisters, అందుకే ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, let us be courageous. మనం ఎంతో ధైర్య సాహసాలతో ఉందాం. Let us go forward. మనం ఎంతో ముందుకెళ్దాం. May God bless us. దేవుడు మనల్ని Let us ఆశీర్వదించు. occupy the enemy's territories. మనం శత్రువు యొక్క భూభాగాలను మనం స్వతంత్రించుకుందాం. Yeah, let us fight the battles. ఈ యొక్క యుద్ధాలు మనం చేద్దాం. Joshua 31 battles. యెహోషువ చూస్తూ వచ్చినట్లయితే 31 యుద్ధాలు చేశాడు. No defeat. ఏ విధమైన ఓటమి Because లేని of small mistake at AI, was a small defeat. హాయిలో ఒక చిన్న తప్పిదాన్ని బట్టి అక్కడ ఒక చిన్న ఓటమి It ఉంది is కానీ not the mistake of Joshua, it is because of Achan we know. మనకు తెలుసు కదా అది యెహోషువ తప్పిదం కాదు కానీ ఆకాన్ని బట్టి అది But జరిగింది. whatever it may be, ఏదేమన్నా సరే the book of Joshua, otherwise it can be termed as the victorious Christian living. ఈ యొక్క యెహోషువ గ్రంథానికి ఇంకొక పేరు ఏమని పెట్టచ్చు అంటే విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం అని The పెట్టచ్చు. principles of victorious Christian living can be seen in all the 24 chapters of Joshua. యెహోషువ గ్రంథంలో ఉండే 24 అధ్యాయాల్లో కూడా ఎంతో విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి నియమాలన్నింటినీ మనం అందులో చూడొచ్చు. What a man of God. ఎంత గొప్ప దైవజనుడైనా అప్పుడు the moon and sun. ఆయన చూస్తే సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు. Great man. గొప్ప దైవజనుడు. Let us learn lessons. మనం పాఠాలు నేర్చుకుందాం. Not sitting before the TV and seeing all these things. ఏదో టీవీ ముందు కూర్చొని అవి ఇవి చూస్తూ అది కాదు. Spend time with the word of God. దేవుని వాక్యంతో సమయం గడుపు. Learn the principles of victorious Christian living. విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి నియమాలు నేర్చుకో. Go forward with God as victors. దేవుడితో కలిసి ముందుకెళ్ళిపో, దేవుడు నీకు విజయం ఇస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, we are so thankful unto the leaders like Moses and Joshua. ప్రభా, మోషే, యెహోషువ లాంటి నాయకులను బట్టి నీ కృతజ్ఞతలు They are చెల్లిస్తున్నాం. also ordinary human beings like us. ఓ ప్రభా, వారు మా వలె సామాన్యమైనటువంటి మానవ మాత్రులే. They were not having computers. వారికి కంప్యూటర్ లేవు, They were not having aeroplanes. వారికి విమానాలు లేవు, They were not having satellites. వారికి శాటిలైట్లు ఏమి లేవు They are ప్రభా, not having cell phones. వారికి సెల్ ఫోన్లు లేవు ప్రభా. But అయితే they are having their God. వారి దేవుడు వారికి ఉంటూ వచ్చాడు. Wherever they went with God. వారు ఎక్కడికి వెళ్ళినా వారి దేవుడితో వారు వెళ్ళారు. Today we are going with cell phones. ఈ దినాలు మేము సెల్ ఫోన్తో పోతున్నాం, Oh, with so much currency. ఎంతో డబ్బు నగదుతో. Oh Lord, but they are not like that. అయితే వారు అలా లేరు ప్రభా. Though this money and other things are not bad, ఈ యొక్క డబ్బు మిగిలిన సంగతులన్నీ అవి చెడు కాకపోయినా, but oh Lord, help us to cling unto thee.
ప్రభా నిన్నే మేము హత్తుకోవడానికి మాకు సహాయం It చేయండి. is not our might, it is not by our strength, it is not by our numbers, it is because of you we will get the victory. ప్రభా అదేదో మా సంఖ్యను బట్టి మాకుండే బలాన్ని బట్టి మేము ఎక్కువ మంది ఉన్న దాన్ని బట్టి కాదు కానీ కేవలం నిన్ను బట్టి మాకు విజయం వస్తుంది We ప్రభా. thank you for the life of Joshua. యెహోషువ జీవితాన్ని బట్టి నీ Help us కృతజ్ఞతలు to తండ్రి. meditate it, O Lord, as the days pass by. ప్రభా దినములు గడిచే కొలది మేము ఆ యొక్క జీవితాన్ని ధ్యానం చేయడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.